సార్ నా పేరు యువరాజు. నేను ఎయిర్టెల్ నుంచి కాల్ చేస్తున్నాను. అర్థం కాలే. సార్ ఈ కాల్ అనేది మీ ఎయిర్టెల్ వైఫై బిల్ పెండింగ్లో ఉంది సార్. అచ్చా, ఎయిర్టెల్ వైఫై పెండింగా? అవును సార్, అవును సార్. ఏం చేద్దామన్నా, పైసలు లేవు. అవునా సార్? కొద్దిగా ఆగరా, అదే అన్న వైఫై వేయించుకో, కొద్దిగా పెద్ద యూట్యూబర్ని అయితే అన్న. ఓకే సార్. అంటే కొద్దిగా ఈ వారం కొద్దిగా రోజులు ఆగరా, అదే వైఫై వేయించి కంటెంట్లు తీస్తాయి, బొమ్మలు అప్లోడ్ చేస్తాయి క్రోమ్లో. ఓకే సార్. అంటే సార్ ఎన్ని రోజులు పట్టదు సార్ మీరు వేసుకోవడానికి? ఇక పైసలు ఎప్పుడు ఉంటే అప్పుడు సార్. ఇక నేను పాములు వాడతాను, నాకు పాములు దొరుకుతలేవు. నా పాములు దొరికితే నేను వైఫై బిల్ వేయించుకుంటా, కానీ ఇప్పుడు వైఫై బిల్ పైసలు లేవు నా. అంటే ఈ వారంలో ఏమన్నా అవుతుందా, వీలవుతుందా? ఈ వారంలో పాములు దొరికితే నీకు రీఛార్జ్ చేస్తా సార్ వైఫైది. ఓకే అంటే ఇప్పుడు వైఫై బిల్లుకు పైసలు లేవు నా కాడ. ఓకే సార్. పరిస్థితి మొత్తం నిజం చెప్తున్నా. మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. మా నాయనమ్మ చచ్చిపోయి నా పింఛన్ పైసలు కూడా ఆమె దగ్గరనే ఉండే. సారీ ఫర్ దట్ సార్. అన్ని దెంగిపోయింది మా నాయనమ్మ. మీరు ఈ టైంలో ఫోన్ చేసి వైఫై బిల్ అంటే ఎట్లా సార్? సారీ ఫర్ దట్ సార్. సారీ, జస్ట్ ఫర్ రిమైండింగ్ సార్. అంటే ఇప్పుడు కట్టకపోతే ఇంటికి వచ్చి సావదెంగుతారా సార్? అయ్యో అట్లేం లేదు సార్. అంటే పైసలు లేవు సార్. ఇప్పుడు మీరంటే పైసలు ఉన్నోళ్ళు, మీరు వైఫైలు గీఫైలు హవా ఉంటుంది మీ జిందగీ. మేమంటే పేదోళ్ళం కదా సార్. సార్ అట్లేం ఉండదు సార్ మీ అంటే దగ్గర. మా నాయనమ్మ చచ్చిపోయింది సార్. లేదంటే నేను బిల్లు ఎప్పుడో కట్టేటోడు. నాకు ఏడు పడుతుంది, నాయనమ్మ గుర్తుకొస్తాను సార్. నా పింఛన్ పైసలు అనేసుకపోయాయి.